దేవుని మాటను మనం నేర్చుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము ఆయన ఒక పట్టికను రాసి మనకు ఓ విషయాన్ని నేర్పిస్తా ఉన్నారు. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనంటే మనం కలిగి ఉండవలసిన కొన్ని విషయాలను ఆయన హెచ్చరికగా నేర్పిస్తా ఉన్నాడు. ఆ హెచ్చరికగా నేర్పిస్తున్న విషయాల్లో మనం ఆశా నిగ్రహమునందు సహనము అంటే ఏంటో కొన్ని విషయాల్ని మనం చూస్తా ఉన్నాం. అందులో పోయిన వారం నేర్చుకున్నాం కదా, మనం చనిపోయి దేవుని విషయమై ఏం చేయాలంట, జీవించాలి అన్న విషయాన్ని మనం చూడగలిగాం. మనం చనిపోయి దేవుని విషయం జీవించడం అనేటప్పుడు మనం బాప్తీసం తీసుకున్నప్పుడు మన నమ్మిక నా పాపపు జీవితం పాత జీవితం రెండూ కూడా క్రీస్తులో ఆయనతో పాటు మరణించాయి. ఇప్పుడు నేను బ్రతుకుతున్నాను అని అంటే అది కేవలం దేవుని కొరకే, దేవుని విషయమే అనే విషయాల్ని మనం రోమీయులకు రాసిన పత్రికలోంచి చూడగలిగాం. ఇప్పుడు ఒకసారి మనం మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ మాట చూద్దాం. మనం ఎలా రావాలి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అనేది చెప్తా ఉంది. మనం బతికేటప్పుడు దేవుని విషయమే బతకాలి అన్న మనం చనిపోయిన అనుభవం మనలో ఉండాలి అనేటప్పుడు అపవాది ఎప్పుడు కూడా మనల్ని కొన్ని మోసాల గుండా నడిపిస్తూ ఉంటాడు. ఎలా అనంటే, నువ్వు బతికే ఉన్నావు కదా, నువ్వెక్కడ చచ్చిపోయావు ఏంటి, యేసుప్రభు చచ్చిపోతే నీ పాపం పోతుందా, యేసుప్రభు మరణిస్తే నీ నీ అంతరంగం బాగు చేయబడుతుందా, ఎలాగా, ఇవన్నీ అవే పనులేనా, చూడు నువ్వు రోజు ఉన్నట్టుగానే ఉన్నావు, నువ్వు రోజులాగే బతుకుతున్నావు, ఇంకేంటి మళ్ళీ చెయ్యి పర్లేదు, మళ్ళీ నువ్వు రోజు చేసినట్టుగా చేసుకో, బాప్తిజం తీసుకుంటే మారిపోలేంటి, దేవుని మందిరంలోకి వెళ్తే మారిపోలేంటి, దేవుని దగ్గరికి వస్తే నిన్ను నువ్వు అన్ని విషయాలు వదిలేసుకోవాలేంటి, అందరూ అలాగే ఉన్నారేంటి అని ఇలాంటి ఆలోచనలన్నీ తీసుకొస్తూ ఉంటాడు. మనం నిజానికి దేవుల్లో చాలా భక్తిగా నిలవబడడానికి మనం ప్రయత్నం చేసినా కొన్ని విషయాలు గుండా కొన్ని పరిస్థితులు మనకి అనుమతించబడినప్పుడు మన ముందుకు వస్తాయి. ఎవరో వస్తే మనకి తెలిసిపోద్ది, కానీ మనతో ఉన్న మన కుటుంబీకులే మనకు ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు మనకు అర్థం అవ్వదు. ఎందుకో తెలుసా, అపవాది ఎప్పుడూ కూడా ఫస్ట్ ఎడబాటు ఎక్కడ ప్రారంభిస్తాడనంటే మన కుటుంబీకుల మధ్య, మన 4 గోడల మధ్యలోనే ప్రారంభిస్తాడు. అక్కడ తప్పిపోయినప్పుడు నీకేం చెప్తాడనంటే, ఈ ఒక్క అడుగులో తప్పిపోయావు కదా, ఇంకా పర్వాలేదు అంటే, ఒక పాపం దగ్గర ఒక అతిక్రమం నువ్వు చేయడానికి ఇష్టపడితే అది ఒక దగ్గర ఆపమని చెప్పడం, కంటిన్యూ చేయమని చెప్తాడు. నిజానికి మనకు కూడా అనిపిస్తుంది, ఒకసారి చెడ్డ చేసిన తర్వాత ఇంకా ఆ పనులన్నీ చేయడానికి నీకు ఏ అభ్యంతరం రాదు, ఎలాగో తప్పు చేస్తాం కదా, ఇంకెలాగ ఈ రోజంతా వేస్టే. ఒక గడియ ఒక తప్పు చేసిన తర్వాత, లేకపోతే ఒక పూట నువ్వు తప్పు చేసిన తర్వాత, ఒక రోజు నువ్వు ఆ తప్పుడు పనిలో ఉన్న తర్వాత నీ బుద్ధి ఏం చెప్తుంది అంటే, పర్వాలేదు కొనసాగు అని చెప్తుంది. దేవుడు ఏం చెప్తాడనంటే, నేను దుఃఖపడుతున్నాను నువ్వు చూడవా, నీ శరీరం నా ఆలయం అని నువ్వు ఎరగవా, నిన్ను నేను విలువ పెట్టి నా రక్తంతో కొన్నాను, ఈ లోకంలో నువ్వు దేన్ని సంపాదించుకొని ఆ బాగు చేసుకోలేని దాంతో నిన్ను కొన్నాను కదా, నువ్వు దాన్ని చెరిపేశావు, నువ్వు దాన్ని పాడు చేసావు, కానీ నా వైపు తిరుగు మరలా అని ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. మనకేం వినపడుతుంది, ఎలాగ తప్పు చేసాం కదా పర్లేదులే, ఎలాగో కోపడ్డాం కదా పర్లేదు, ఇప్పుడు విరిచి పడిపోదాం, ఎలాగో మాట అనేసాం కదా కోపం అంతా తీర్చేసుకుందాం. ఇది అపవాది చెప్పే ఆలోచన. అందుకు ఆయన ఆ మాటలు ఏమంటున్నాడనంటే, నీ మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు, ఆ పదం ఎలా రాశాడో చూడండి. అంటే నీ లోపడున్న ఆలోచనలకి, నీ అంతరంగంలో మెదులుతున్న ఆలోచనలకి ఏ రకమైన చెడు దృక్పథం పట్టుకోకూడదు అని అంటే, ఈ చెడ్డ ఆలోచన దాన్ని తీసుకోకూడదు అని అంటే నువ్వేం చేయాలి అని అంటే, నీ హృదయం బాగు చేయబడిందని, నువ్వు నీ శరీరం అంతా దేవుని పక్షంగా ఆ బాప్తీసం తీసుకున్నప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు ఆయనతో మరణించావని
విశ్వాసం విషయంలో ఏ రకమైన అనుమానం తెచ్చుకోకుండా నీ హృదయాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చి దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మాట చేత కట్టుకో అని చెప్తున్నాడు. ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ మాట ఏం చెప్తుంది అంటే, నువ్వు ఆ విషయాల్లో దేవుని కొరకు నువ్వు నిలవబడ్డానికి ఆయన నిన్ను బాగు చేశాడు. నీ హృదయాన్ని, నీ శరీరాన్ని ఆయన ద్వారా అవి బాగు చేయబడ్డాయి అని నువ్వు నమ్మి దేవుని దగ్గరికి వచ్చి నీ హృదయం దేవుని మాట చేత నింపుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చే నువ్వు, అప్పుడు నీ మనస్సాక్షికి చెడ్డ ఆలోచన తోచదు అని చెప్తున్నాడు. ఈరోజు మనిషి ఆలోచనలో చెడు పద్ధతులు తోచకుండా ఉంటాయా అని అంటే ఉండవు. అయితే అవి తోచకుండా ఉండాలి అని అంటే నీకు మంచి ఆలోచన తెలియాలి, మంచి ఆలోచన నువ్వు పట్టుకోవాలి, మంచి ఆలోచన దగ్గరికి నువ్వు రావాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, తెల్లవారి నుంచి ఒక పని నిరంతరంగా కష్టపడుతున్నాడు అనుకోండి, అది ఆ కష్టపడేటప్పుడు నీ ఆలోచన అంతా దాని మీద ఉంటుంది, మరో దాని మీద వెళ్తుందా? దాని మీద ఉంటుంది. ఆ పని మీద ఆ కొనసాగించేటప్పుడు ఇది ఎలా చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, దాని తర్వాత ఏం జరుగుతుంది అని ఆ పని అంతటి విషయంలో ఒక్కసారి ఆ పనులన్నీ అయిపోయి ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, మనసులోకి ఎన్ని ఆలోచనలు వస్తాయి చెప్పండి? ఇది జరగలేదు, ఇది అవ్వలేదు, ఇది రాలేదు, అలా ఇచ్చేశారు, అలా అది కొనుక్కున్నారు, ఎన్ని ఆలోచనలు వస్తాయో కదా. మనశ్శాంతి ఉన్నెత్తదు, మన ఆలోచనలు ఉండవు. మనస్సాక్షికి, మన లోపల ఉన్న ఆలోచనలకి ఆ కల్మషం, ఆ చెడు పద్ధతులు తోచకుండా ఉండాలి అని అంటే మంచి ఆలోచించగలిగిన, మంచి చేయగలిగిన దేవుని మాట దగ్గరికి రాగలగాలి. ఈరోజు మనం కొన్నిసార్లు చేసే పనుల విషయంలో మనం ఆలోచించే ఆలోచనలు కానీ, చేయాలనుకున్న పనులు కానీ, వెళ్ళాలనుకున్న వ్యక్తులు కానీ, వెళ్ళాలనుకున్న ప్రదేశం కానీ మనం నిశ్చయించుకునేటప్పుడు వాటి విషయంలో చాలా పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకొని చేయగలగాలి. ఎందుకనంటే కీర్తనకారుడు ఒక మాట అంటా ఉంటాడు. 119వ కీర్తన 25వ వచనం ఒకసారి చదువుదాం. 119వ కీర్తన 25వ మాట చదువుదాం. నా ప్రాణము ఉమ్. మంటిని హత్తుకొనుచున్నది. నా ప్రాణం దేన్ని హత్తుకుందంట? మంటిని హత్తుకొనుచున్నది. మంటిని హత్తుకుందని చెప్తున్నాడంట. ఈరోజు ఒకసారి ఆలోచించండి, నీ ప్రాణం దేన్ని పట్టుకోవడానికి ఇష్టపడుతుంది? ఏది చేయడానికి ఇష్టపడుతుంది? దేని ప్రకారం నడవడానికి ఇష్టపడుతుంది? అది నీకు క్షేమమా, నీకు హానా అని పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలి అని అంటే అసలు నువ్వు ఏది పట్టుకుంటుంది నీ ప్రాణం, దేని వైపు మొగ్గు చూపుతుంది నీ ప్రాణం, ఏ దారిలోకి వెళ్ళడానికి ఇష్టపడుతుంది నీ ప్రాణం అనేది నువ్వు పరీక్షించుకోవాలి. ఇతడు పరీక్షించుకున్నాడంట, పరీక్షించుకుని ఏం చెప్తున్నాడు? నా ప్రాణం దేన్ని పట్టుకుంది అంటున్నాడు ఆయన? మంటిని పట్టేసుకుంది అంటున్నాడు. 119:25 మాటలో మంటిని పట్టేసుకుంది అని చెప్తున్నాడు. మంటిని పట్టుకోవడం అంటే ఏంటి చెప్పండి? మనిషి మంటిని ఎప్పుడు పట్టుకుంటాడు? చచ్చిపోయినప్పుడు పట్టుకుంటాడు కదా. చచ్చిపోయినప్పుడు పట్టుకున్నప్పుడు ఇతను అంటున్నాడు ఏంటంటే, ప్రభువా నా ప్రాణం ఏంటి మంటిని పట్టుకుంటుంది? బతకాల్సింది ఏదో ఉంది, బతికించేది ఏదో ఉంది, బతకవానికి కావాల్సిన మార్గం ఏదో ఉంది, నేను అది పట్టుకోవట్లేదు. కానీ నేను పట్టుకునే ప్రతిదీ కూడా నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఆలోచించండి, ఒక్కసారి నీ కళ్ళు మూసుకొని ఈ వారం రోజులు నువ్వు పట్టుకున్నవి మంటే, మన్న, లేకపోతే జీవమా? ఒకసారి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ వారం రోజులు నువ్వు పట్టుకున్నవి మొన్న, జీవమా? ఏం చెప్పింది మీ మనసు? మొన్న, జీవమా? మొన్నే పట్టుకున్నారా? మన్ను పట్టుకున్న వెంటనే అడిగారా దేవుణ్ణి, ప్రభువా నా ప్రాణం మంటిని పట్టేసుకుందయ్యా? కొన్ని పరిస్థితులు ఈ వారంలో నేను నడిచినప్పుడు ఒక మెట్టు దాటిన తర్వాత నాకేమనిపించిందంటే దేవునిలో నిలబడ్డాను అనిపించింది. ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ పడిపోయానండి. ఏ మెట్టు అయితే ఎక్కాను అనుకున్నానో ఆ మెట్టులోంచి మళ్ళీ పైనుంచి కింద పడ్డా. మామూలు మెట్టు కాదు, ఆత్మీయతలో మనం అనుకుంటున్న మెట్టుల్లో ఒక మెట్టు ఎక్కాను అనుకున్నాను, ఆ మెట్టే కిందకి పడ్డాను. ఇలా ఉండాలి, చావాలి అని చెప్తున్న నాలో ఇన్న పరిస్థితులు పోరాడుతున్నప్పుడు అర్థమవుతూ నేర్చుకుంటున్న మన విషయాల్లో, దేవుని కోసం నిలబడడానికి ప్రయత్నం చేస్తున్న విషయాల్లో ప్రతి ఒక్క వ్యక్తి ఎన్నో పోరాటాల మధ్య ఆ మనస్సాక్షి తనకి
చెడ్డ దారిని నిరంతరం అందుబాటులో ఉంచుతుంది కదా. ఎప్పుడు నీ ముందు పెడతా ఉంటుంది, ఎప్పుడు ఆ చెడ్డ పద్ధతిని ఎంచుకో అని చెప్తా ఉంటుంది. అది తోచకుండా ఉండడానికి నిరంతరం దేంతో సహవాసం చేయాలని చెప్తుంది వాక్యం? ఆయన మాటలతో సహవాసం చేయాలని చెప్తుంది. ఈరోజు నేను ఎదుర్కొన్న పరిస్థితుల్లో నుంచి, దేవుని మాటలో నుంచి మనం మన జీవితాన్ని పరీక్షించుకుంటూ కొన్ని విషయాల్ని ఈ ఆశా నిగ్రహం సహనం అని అంటే, నా మనస్సాక్షి విషయంలో, నా అంతరంగం, నా లోపల జరుగుతున్న విషయాల్లో నన్ను నేను పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడికి నాకే తెలుసు కాబట్టి అది బాగు చేయబడ్డానికి నేను దేవుని వెంబడించడం ఆశా నిగ్రహం సహనం. అంటే నా మనస్సాక్షిని బాగు చేసుకోవడానికి దేవుని దగ్గర రావడం. అందుకు ఆయన ఏమంటాడంటే, మత్తయి సువార్త 16 చదువుదాం. మత్తయి సువార్త 16 మత్తయి సువార్త 16 అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మనం ఆశా నిగ్రహం సహనం మన జీవితంలో నెరవేరాలి అని అంటే, అది చేయాలి అని అంటే, మనకి ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే, యేసుని వెంబడించడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఈరోజు నేను అందులో నాకు తెలియని దారిలో నేను నడవలేను. నేను అది దేవుని కోరుకున్న దారిలోకి నేను వెళ్ళాలి అని అంటే, ఆ సమృద్ధి అయిన ప్రవేశం పరలోకంలోకి నేను వెళ్ళాలి అని అంటే, నేను వెంబడించాల్సింది యేసుని. సో అది నెరవేరడానికి యేసు నాకు దారి చూపించాడు. కాబట్టి ఆయన చెప్పిన సలహా ఏంటనంటే, మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని దేవుని దగ్గరికి రావాలంట. ఈరోజు నన్ను నేను వదులుకొని సిలువను ఎత్తుకోవడం అని అంటే, దేవుడు నాకు అప్పగించింది, నాకు చెయ్యమన్నది, నా జీవితం ద్వారా దేవుడు నిర్ణయించిన ప్రణాళికని నేను అర్థం చేసుకొని దానిలో నడవడానికి నేను వెళ్ళాలి. నన్ను నేను వదిలేసుకొని దేవుడు ఏం చేయమంటున్నాడో దాన్ని చేయడానికి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలా నేను చేసేటప్పుడు నా మనస్సాక్షి విషయంలో నేను అది చెప్తున్న పద్ధతి వైపు కాక దేవుడు చెప్తున్న ఆలోచన వైపు నడవడానికి నేను అన్ని విషయాల్లో సిద్ధపడుతూ ఉంటాను. అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ మనం తెలుసుకుందాం. ఒక ఇల్లుని కడదాం అనుకుందాం. ఒక స్థలం ఉంది మన దగ్గర, ఒక ఇల్లుని కడదామని మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలా కట్టడానికి మనం సిద్ధపడేటప్పుడు ఎవరి దగ్గరికి మనం వెళ్తాం? ఎవరి దగ్గరికి? ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్తాం, ప్లాన్ తెచ్చుకుంటాం. తర్వాత ఒక మేస్త్రి గారిని మనం ఎంచుకుంటాం. ఈ మేస్త్రి గారు అయితే బాగా కడతారు అని మంచి పేరున్న వారిని మనం ఏం చేస్తాం? ఎంచుకొని ఆయన వచ్చి మన ఇల్లు కడితే బాగుందని ఆయన్ని పిలుస్తాం. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇల్లు కట్టాడు అనుకోండి. ఆయన ఇల్లు ఎలా కడతాడు చెప్పండి? తన నైపుణ్యం అంతా వాడతాడు ఇల్లు కట్టేటప్పుడు. రెండోది ఏం వాడతాడు? తన బలం అంతా వాడతాడు. తన సమయం అంతా ఖర్చు పెట్టా. ఒక మేస్త్రి గారిని పిలిచామనంటే తన నైపుణ్యం వాడతాడు, తన బలం వాడతాడు, తన సమయం కూడా వాడతాడు. ఒక గంట ఆడుకొని ఒక గంట పని చేసేయడానికి అవుతుంది? అది అవదు. సమయం అంటే ఆ సమయం అంతా ఖర్చు పెడతా ఉంటాడు. ఇలా ఖర్చు పెట్టిన ప్రతిసారి కూడా ఒక ఇల్లు అనేది తయారవడం జరుగుతుంది. ఇల్లంతా కడతాడు కానీ తనకిష్టం వచ్చినట్టు కడతాడా? యజమాని చెప్పినట్టు కడతాడా? తన ఇష్టం ఏం వాడా? సార్ ఇక్కడ వచ్చి సార్ కబోర్డ్ ఇటు పెట్టండి అని అంటాడా? తలుపు ఇక్కడ బాగోదు అక్కడ పెట్టండి అంటాడా? కిటికీ వద్దండి, ఎంత చిన్నది వద్దు, పెద్దది పెట్టండి అంటాడా? అర్థం ఇది కాదు, ఈ డిజైన్ పెట్టండి అని అడుగుతాడా? ఏం చేస్తాడు? తన నైపుణ్యం అంతా వాడతాడు, తన బలమంతా వాడతాడు, తన సమయం అంతా వాడతాడు. తన ఇష్టం వాడా? ఏదైనా అర్థమవుతుందా? తన నైపుణ్యం అంతా వాడతాడు, తన బలమంతా వాడతాడు, తన సమయం అంతా వాడతాడు. తన ఇష్టం వాడకూడదా? వాడితే ఏం చేస్తారు చెప్పండి? పనుల నుంచి మీరు తీసేస్తారా? మీ ఇల్లు అంత బాగా కడుతున్నాడు, తీసేస్తారా? ఫస్ట్ రోజు మీరు ఏం చెప్తారనంటే, బాబు ఇలా కట్టు బాబు, ఈ గోడ ఇటువైపు కట్టు బాబు అని అంటే, ఆడు బాగోదండి ఇటు పెడతానని చెప్పి పెడుతున్నాడు అనుకోండి. అలా కాదు బాబు, సర్లే
చూద్దాం అని అన్నారు, మీకు నచ్చలేదు, పీకించేస్తారా ఉంచమంటారా? ఆ? పీకించేస్తారా? నీ ఇష్టం కాదని అడు ఏదైనా చేస్తే ఏం చేస్తారు? పీకెత్తారా? దేవుడు అలా చేస్తే మన జీవితంలో నీ ఇష్టానికి నువ్వు వెళ్ళినప్పుడు పీకేస్తే, లాగేస్తే, కూల్చేస్తే, ఎన్ని కట్టుకున్నాం కదా గోడలు, ఎన్ని నిర్మాణాలు తయారు చేసుకున్నాం కదా, అన్నీ దేవుడు కోరుకున్నవేనా? అన్నీ దేవుడు అనుమతించినవేనా? అన్నీ దేవుడు ఒప్పుకున్నవేనా? అన్నీ దేవుడు నీ ద్వారా చేయాలనుకున్నవేనా? ఎంత సమయం వేచి చేయాలండి దేవుడు? ఎంతకాలం నీ కోసం ఎదురు చూడాలి? ఎంతకాలం నీతో చెప్తూ అదే మాటగా నీతో బోధిస్తున్నా, ఎంతకాలం లోబడిన వాళ్ళని స్వభావం, ఎంతకాలం ఆ విషయాల్లో దేవుడు కోరుకున్న దానికి ఎదగలేని స్వభావం, ఎంతకాలం ఆయన ఏడుస్తూ వేదనతో ఎదురు చూస్తాను. అయ్యో, ఇంతగా సృష్టిని నిర్మించిన వేణు ఒక మానవుడి దగ్గర ఇలా నిలవబడాల్సిన పరిస్థితి వస్తుందని దేవుడు ఎందుకు ఆలోచన లేకుండా మన కోసం అలాగా మన వెంట రావాలి? ఆయన వేదన ఏంటి? ఆయన బాధ ఏంటి? ఆయనను అర్థం చేసుకున్న ఒక వ్యక్తి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన హృదయాన్ని గ్రహించగలిగిన ఒక వ్యక్తి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. తన నైపుణ్యం అంతా వాడతాడు, తన బలమంతా వాడతాడు, తన సమయం అంతా వాడుతూ ఉంటాడు. ఏ రోజు చెడ్డ దృక్పథం దేవునిలో ఉండదు. మరి మనిషిగా మనలో ఎందుకు ఆ చెడ్డ దృక్పథం? మానవునిగా ఎందుకు ఒక చెడ్డ ఆలోచనతో మనిషి వెంబడిస్తూ ఉంటాడు? దేవుడు న్యాయవంతుడు అని అర్థమైతే, దేవుడు యథార్థవంతుడు అని అర్థమైతే, దేవుడు లోపం చేయనివాడు, దేవుడు ఏ రకంగా హాని దృక్పథాలు ఆయన జీవితంలో లేవు, ఆయన ఆలోచనలు లేవు అని అర్థమైతే ఆయన కోసం నీ జీవితాన్ని అప్పగించుకుంటావు. ఆయన కోసం నీ జీవితపు ఆలోచనలు, పరిస్థితులు, పనులు, నీ క్రియలు, అన్ని విషయాల్లో కూడా దేవుని అనుమతిని, అంగీకారాన్ని నీ జీవితంలోకి అనుమతిస్తావు. ఈరోజు అది అర్థం కాక దేవుడు దేవుడేలే, తెచ్చుకెళ్ళినప్పుడు దేవుడు, బయటకు వచ్చినప్పుడు నా జీవితం, నా ఇష్టం, నా కోరిక. ఒక నిర్మాణం నిర్మించుకునే మన జీవితం ఏ రోజు కూడా మన సొంత ఇష్టం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా అది కూలిపోతూ ఉంటుంది. దేవుడు చెప్పిన పని ఎప్పుడైతే చేయలేమో ఆటోమేటిక్గా మనస్సాక్షి కల్మషంతో వస్తుంది. నువ్వు చేయాల్సిన పని దేవుని పక్షంగా ఎప్పుడు చేయకపోయినా అపవాది వెంటనే ఎంటర్ అవుతాడు. నువ్వు చేయట్లేదు కదా, నువ్వు దేవుని పక్షంగా నువ్వు చేయాల్సింది చేయట్లేదు కాబట్టి అపవాది ఎంటర్ అయ్యి ఆడు చేయాలనుకుంటుంది నీ ద్వారా చేయిస్తూ ఉంటాడు. ఈరోజు అర్థం చేసుకోండి, తప్పు పాపం చేయడానికి ఎందుకు మన జీవితంలోకి కొన్ని అనుమతించబడతాయి అని అంటే, నువ్వు ఖాళీగా ఉండడాన్ని బట్టి, నీ మైండ్ని ఖాళీగా ఉంచుకోవడాన్ని బట్టి. రెండోది ఏంటంటే, నువ్వు చేయాల్సింది చేయవు కాబట్టి. దేవుడు నీ ద్వారా కొన్ని చేయాలనుకుంటాడు, అయితే ప్రార్థన అవుతాడు, లేకపోతే వాక్యం చదవమంటాడు, లేకపోతే మరొకరి కోసం విజ్ఞాపన చేయమంటాడు, మరొకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటాడు, మరొకరి విషయంలో దేవుని పక్షంగా ఆ విషయాల్లో కనిపెట్టి వారి జీవితంలో దేవుని మాటను పంచుకోమని చెప్తాడు. ఇవేవి నువ్వు చేయు, ఒక బాధ్యత అప్పగించే పట్టించుకో, నీకు దేవుని పని అని అంటే ఒక లక్ష్యం ఉండదు, ఏమి ఉండవు. కాబట్టి నీతో అపవాది పనిచేయడం చాలా సులువు. అయితే ఒక విషయం ఆలోచించండి, అపవాది పనిచేస్తున్న వాళ్ళు సంతోషించండి. ఇదేంటిది, నీ జీవితంలో అపవాది పనిచేస్తాడు అని చెప్పి దేవుని పని చేయట్లేదు అంటాడు, అపవాది పనిచేస్తే సంతోషించమంటాడు. ఏంటి అని అంటే, నువ్వు దేవుని కోసం ఉపయోగపడతావు, అందుకు అపవాది నీ వెంట పడతాడు. నువ్వు దేవుని కోసం ఉపయోగపడతావు కాబట్టి అపవాది నీ వెంట ఏం పడతాడు? ఈయన్ని ఎలాగైనా వెనక్కి లాగలరా, ఈడు పైకి ఎక్కాడంటే నలుగురిని పైకి లాగేస్తాడు, ఈడు గోడ దూకిస్తాడంటే నలుగురికి ఆ విద్య నేర్పించేస్తాడు. నలుగురు కాదు, నలుగురు 10 మంది అయిపోతారు, 1000 మంది అయిపోతారు, ఈ ఊరంతా ఆడవైపు తిరిగిపోద్ది, ఈయన్ని పట్టుకొని కిందకి లాగాలి అని నువ్వు ఎంత వెనక్కి వెళ్ళగలవో అంత వెనక్కి లాగుతాడు అపవాది. అందుకు సంతోషం. అయితే ఎంతకాలం ఆ పోరాటం, ఎంతకాలం ఆ మనస్సాక్షికి నువ్వు ఆ విషయాల్లో లోపడడానికి ఇష్టపడతావు? ఒక దేవుడు ఏర్పరిచిన మన మార్గం ఏంటి అని అంటే, దేవునికి గనక అప్పగించుకోగలిగితే, పరిశుద్ధాత్మ దేవునికి గనక మనం ఒప్పుకోగలిగితే, నువ్వు చెయ్యను అని మొండి పట్టిన ఏ పనైనా దేవుని పక్షంగా అది ఒకరికి ప్రయోజనకరంగా మార్చి నీ ద్వారా చేయించగలడు. నీ మనస్సాక్షి నేను ఒకవైపు వెనక్కి లాగితే, దేవునికి అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని ముందుకు కొనసాగేలా చేస్తాడు. కాబట్టి దేవుని సహాయం వైపు చూడడానికి ప్రయత్నించేయండి. 5 విషయాలు మనం ఆలోచిద్దాం. మనం దేవుని వెంబడించగలిగితేనే ఆశా నిగ్రహం నందు సహనంతో ముందుకు కొనసాగలం. లేకపోతే మన మనస్సాక్షి లాగుతున్న ఆ అంతరంగంలో పోరాటానికి మనం కిందకి పడిపోతూ ఉంటాం. కాబట్టి ఆ వెంబడించే మనస్సు మనలోకి రావాలి అని అంటే ఈ 5 విషయాలు మన జీవితంలో ఉండాలి. ఏంటనంటే, మొదటిది, దేవుని గురించిన సంగతులు నీకు తెలుస్తున్నాయి
అర్థమవుతున్నాయి అని నువ్వు చెప్తున్నావు అనుకో, దేవుని గురించిన సంగతులు నాకు తెలుస్తున్నాయి, నాకు అర్థమవుతున్నాయి అని మనకు అనిపిస్తుంది అనుకోండి, మన ప్రాణము గురించిన విచారం మనలో పోవాలి. మీ పక్కన చెప్పండి, దేవుని గురించిన సంగతులు నీకు తెలుస్తున్నాయి, అర్థమవుతున్నాయి అని మీకు అనిపిస్తే నీ ప్రాణం గురించిన విచారం పోవాలి. పోయిందా? దేవుని సంగతులు తెలుస్తున్నాయి అని అంటే అందరూ ఏం చెప్తారంటే, నాకు తెలుస్తున్నాయి, నాకు అర్థమవుతున్నాయి, నాకు ఆ విషయాల్లో చాలా ప్రత్యక్షత ఉందని చెప్తాడు. నీ ప్రాణం గురించి విచారం పోయిందా పోలేదా? ఒకసారి ఈ మాట చదవని అర్థమవుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. అందుకు సీమోను పేతురు అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. ఈ సంగతులు ఎలా బయలుపరచబడ్డాయంటే ఆయనకి దేవుడే నేరుగా చెప్తే వినగలిగిన హృదయం కలిగిన వాడు పేతురు కదా. 23వ వచనం చదువు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము. ముందే ఏం చెప్పాడు ఆయన గురించి? దేవుడే బయలుపరిచాడు. దేవుడే నీకు బయలుపరిచాడు. వెంటనే ఆయన గురించి ఏమంటాడు పేతురుని? వెంటనే సాతాన్ అయిపోయాడా? ఇది ఎలా సాధ్యం అండి? ఈరోజు ఈ మోసంలో ప్రతి ఒక్కరూ ఉంటారు. దేవుని సంగతులు నీకు తెలుస్తాయి, కానీ సాతానుగా కూడా నువ్వు మారిపోగలవు. మీ పక్కన చెప్పండి, దేవుడి సంగతులు నీకు అర్థమైనంత మాత్రాన నువ్వు ఒకరోజు సాతానయ్యే అవకాశం ఉంటుందని చెప్పండి. అది ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన కింద చెప్పాడు, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీ మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులు తలంపుకి ఉన్నావు. ఏంటి ఆ మనుషుల సంగతులు అంటే, యేసుప్రభు అంటున్నాడు, నేను చచ్చిపోతానంటే నువ్వెలా చచ్చిపోతావు, మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావు. ఇది ఈయన బాధ. ప్రాణం పోతుంది అని అంటే, ప్రాణం కిటకిటలాడుతుంది అని అంటే వదిలేసుకోగలవా? మన ప్రాణం ఎక్కడ టక్టక్లాడుతుంది చెప్పండి? మంచి చీర కొనుక్కున్నామండి, బాగా ప్రేమతో డబ్బులు దాచి 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 కొనుక్కుంటే అది ఎంత కొన్నామంటే 5,000 కొన్నాం. కొనిన తర్వాత ఒక ఫంక్షన్ కట్టుకొని వెళ్ళాం, అందరికి చూపించాలి, దాచి దాచి కొన్నాను, 5,000 పెట్టుకున్నాను అని చెప్పి వెళ్ళారు. ఫంక్షన్కి వెళ్తే ఇంకో ఇద్దరు అలాంటి చీరలే కట్టుకొని వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, ఎక్కడ కొన్నావు? అక్కడేనా? 500 అన్నారు. 5,000 పెట్టుకున్నాను, 500? ఎవడాడు నన్ను మోసం చేసే? నీ ప్రాణం ఎలా ఉంటుంది ఆ టైంలో? హాయిగా ఉంటుందా? 5,000 పెట్టి దాచి దాచుకుంటే 500 ఎంత మోసపోయాను. నీ ప్రాణం చీర మీదకి వెళ్ళకపోతే నువ్వు మోసపోతావా? ప్రతిదీ పరీక్షించుకుంటావు. కానీ కోరిక ఏం చేసింది? నీ ప్రాణం కోరిక అదే కావాలని పట్టుపట్టింది. ఆడు ఎంత చెప్తే ఇంక అంతే. డిమాండ్ పెరిగితే ప్రైస్ ఏమవుతుందంట? ఆటోమేటిక్గా పెరుగుతుందంట. డిమాండ్ పెరిగితే, ఇప్పుడు దొరకట్లేదు అనుకోండి ఏదైనా కూరగాయలు, ఆటోమేటిక్ రేట్ పెంచారా? జనాలు అందరూ అది కావాలనుకుంటారు. ఆ డిమాండ్ పెరిగిపోద్ది కాబట్టి ఆ డబ్బులు కూడా పెంచుతారు, ఆ కొనే వస్తువు తక్కువ ఉంది కాబట్టి. అలాగా ఈరోజు నీ ప్రాణం విషయంలో ఒకసారి ఆలోచిస్తే, దేవుని సంగతులు అర్థమవుతున్న నీలో నీ ప్రాణం గురించిన విచారం పోతుందండి. మీ ప్రాణం గురించి విచారం పోద్ది. అంటే ఏమవుద్ది అంటే, వయసు అవుతుంది, శరీరం ముడతలు పడుతుంది, ఏమైనా క్రీమ్ దొరుకుతుంది ఏంటి? ఏమవుద్ది? క్రీమ్ దొరికితే ఎలా కనబడతావు? యవ్వనంగా కనపడాలి. ఈ విచారం నీకు ఉండదు. ఎందుకు? ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా, ఎప్పుడెప్పుడు దేవుని గురించి సంగతులు తెలిసేసుకోవాలా, ఇది నీ విచారం. నీ ప్రాణం గురించి విచారం కాదు. మీరు అభ్యంతరపడినా నేను కొన్ని విషయాలు చెప్పేస్తానండి, మరి బాధపడదు. ఏంటనంటే, వయసు 60కి వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఏమవుతుంది? రంగు
జైపాల్ గారు నిలబడుతున్నప్పుడు ఆయన సుమారుగా 70 ఏళ్ళు ఉంటాయి, మన వల్ల వచ్చారు. నల్లగా మెరిసిపోతుందని చూస్తూ అది ఎలా సాధ్యం అవుతుంది? అసలు హ్యూమన్ హిస్టరీలోనే అసాధ్యం. ఆయనది ఎప్పుడైనా తెల్లబడ్డం చూసారా మీరు? జైపాల్ గారిది. ఏంటి నువ్వు ఆయన గురించి మాట్లాడేవంతటోడు అంటే నేను కాదు. ఆయన స్థాయికి కానీ ఆయన అనుభవం అంత ఉండదు నా వయసు. కానీ ఒక విషయం సత్యం గ్రహించాలి, ఏంటనంటే పర సంబంధమైన విషయాలు నీకు అర్థమయ్యానంటే నీ ప్రాణం గురించిన విచారం నీకు ఉండదు. నీ ప్రాణం నీకు కోరుకున్న సంగతులు నెరవేర్చాలి అనే తృష్ణ నీలో మొదలవ్వదు. అప్పుడు నీ ప్రాణం నీలో కొట్టుకోవాలి. నీ బాడీలో నేను అనవసరంగా ఉన్నాను రా, ఏది తీర్చుకోలేకపోతున్నాను, ఏది జరిగించుకోలేకపోతున్నాను, అసలు ఏంటి నీ ప్రాణం, నీ దేవుడు దేవుడు అని కొట్టుకుంటావు అని నీ ప్రాణం నీలో మండాల. దేని కొరకు కొట్టుకుంటా చెప్పు? దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. అయ్యో నీలో ఉన్నాను రా నేను, నా కోసం బతకరా, నీలో నేను ఉన్నాను, నా కోసం జీవించు, నేను పరిశుద్ధుణ్ణి, పాపం అంటించేస్తావు ఎందుకు నీ శరీరాన్ని అని దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. నీ ప్రాణం కొట్టుకోవాలి దేవుని సంగతులు అర్థమవుతాయి. కానీ మనం ఏం చెప్తాం? ఏ మెసేజ్ అండి దేవుని మెసేజ్, ఏం మాటలేండి దేవుని మాటలు. నీ ప్రాణం మాత్రం దేవుడు దుఃఖపడేలా కొట్టుకుంటా ఉంటుంది. ఈరోజు దేవుడు అర్థమవుతున్నాడు అని అంటే నీ ప్రాణం కొట్టుకోవాలి. ఆశాన గ్రహణంద సహనం అంటే నీ ప్రాణం లాంగ్ అవ్వాలి, ఎదురు చూడాలి. దేని కొరకు? అది కావాల్సిన దానికి. కానీ ఏ రోజు దానికి దొరకదు. నీ సహనం ఏంటి అని అంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాను, దానికి దీన్ని సిద్ధపరుస్తున్నాను. రెండోది ఏంటి అని అంటే దేవుడే నాకు ప్రాధాన్యత అని చెప్పి నువ్వు అనుకుంటే నువ్వు నీ అందుబాటు నిరంతరం ఆయనకే అప్పగించాలి. దేవుడే నా ప్రాధాన్యత అని నేను చెప్పిన తర్వాత నా అందుబాటు ఎప్పుడు ఉండాలి దేవునికి? నిరంతరం ఉండాలి. అంటే సాకులు చెప్పకూడదు. మీ పక్కన చెప్పండి. నీకు దేవుడు ప్రాధాన్యత అయితే నువ్వు సాకులు చెప్పకూడదు. బైబిల్లో కొంతమంది సాకులు చెప్పారండి. ఏంటనంటే దండ్రా బాబు అందరూ విందు రెడీ అయింది అని అంటే ఒకడు ఏమన్నాడంటే నేను పొలం కొన్నాను, ఆ పొలం చూడడానికి వెళ్ళాలండి, ఆ పొలం పని ఉంది, ఆ పొలం పని చూసుకోవాలి కదా, మరి అది పొలం పాడైపోద్ది, పొలం నేను దాని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత ఎవరు? నాదే కదా. ఇంకోటి అన్నాడు నేను ఎడ్లు కొన్నాను బాబు, ఆ ఎడ్లు బాగున్నా లేదు చూసుకోవాలా, బోర్డు డబ్బులు పెట్టేశాను, పోతే నాకు ఏంటి, నేను ఆ ఎడ్ల దగ్గరికి వెళ్ళిపోతాను అని ఒకటి చెప్పాడు. ఇంకోటి నేను పెళ్లి చేసుకున్నానండి, నా భార్య జాగ్రత్త చూసుకోవద్దు, మొదటి దినాలు నేను సంతోషంగా ఉంచి సంతోషంగా చూసుకోకపోతే నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోద్దేమో, నేనేంటి అర్థమయ్యే వరకు కొంతకాలం నేను ఆవిడతో ట్రావెల్ చెయ్యాలి. పాత నిబంధనలు కొంతమంది తీసుకొస్తారు, ఒక సంవత్సరం పాటు వాళ్ళు వదిలేయాలంట. మంచిదే వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోవడానికి. కానీ నీ దేవుడు ప్రాధాన్యత అని చెప్పిన తర్వాత నీ కుటుంబాన్ని కలుపుకొని దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుని దగ్గరికి వస్తేనే దేవుని మాట నీ హృదయంలోకి వెళ్తుంది. తద్వారా నువ్వేం చేయగలవు? దేవుని కోసం బతుకుతావు. నీ మనస్సాక్షి నిన్ను లాగేస్తున్న పాపం వైపు నువ్వు వెళ్లకుండా దేవుని మాటను పట్టుకుని నడవడానికి నిన్ను నువ్వు అప్పగించుకోగలుగుతావు. కానీ మనం చెప్పే సాకులు ఇక్కడ వీళ్ళు చెప్పారు. మనం ఏం చెప్తాం చెప్పండి? సాకులు వద్దాం అనుకున్నాను. ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నాకు ఎప్పుడు చర్చికి టైంకి రావడం చాలా ఇష్టం అన్నా, 5 నిమిషాలు లేట్ అని నేను చర్చికి రానన్నా అంటున్నాడు. చర్చికి రావడం అంటే ఎంత ఇష్టం అంట? చాలా ఇష్టం అంట. 5 నిమిషాలు లేట్ అయితే చర్చికి రాడంటాడు. మంచిదా చెడ్డదా? ఆడు అనుకున్నది మంచిదే, కానీ ఆడు చేస్తుంది 5 నిమిషాలు లేట్ అవ్వకుండా ఎందుకురా చూసుకోవు నువ్వనంటే ఇవన్నీ ఎలాంటి క్వశ్చన్లు అడుగుతావు నువ్వు అంటాడు. ఆ చర్చికి రావడం ఇష్టం అన్నప్పుడు 5 నిమిషాలు లేట్ అవ్వకుండా ఉండడానికి కదా చూసుకుంటాడు నిజంగా ఇష్టం అయితే. కానీ 5 నిమిషాలు లేటుగా వస్తే మాత్రం చర్చికి రాడంట, బయటికి వెళ్ళిపోతే. నేను టైంకే వస్తానన్నా, లేటుగా అయితే నేను చర్చికి రాను అని అంటున్నాడు. ఆడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి? నాకు దేవుడు అంటే ఎంత ప్రయారిటీ అనుకుంటున్నావు, అసలు దేవుడిని వెంబడించినప్పుడు ఇంకో దాన్ని చూసుకొని నేను అంటున్నాడు. ఈరోజు నీకు గవర్నమెంట్తో ఒక పని ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే రేపు వెళ్దాంలే అని బద్దకించుకుంటే ఎవరు చెప్పండి? బతికిస్తావా? అమ్మో ఎక్కడా పని, ఆ అధికారి మళ్ళీ రాడు, ఎక్కడా పని ఆలస్యం అయిపోతుందో, ఎక్కడ నేను ఆ పని జరగకుండా అయిపోద్దో, మళ్ళీ ఆ అధికారి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఇన్ని ఆలోచనలు నీ దగ్గరికి వచ్చి పెందలకడ వెళ్ళిపోతావే. నీ కుటుంబంలో ఒక పరిస్థితి బాగు చేసుకోవడానికి అంత ఆశపడతావే. నీ ఆత్మక్షేమ గురుతుంది కూడా దేవుని వద్దకు పరిగెత్తు అని చెప్తుంది. ఎందుకు పరిగెత్తాలి? నీ శరీరానికి, నీ మనస్సుకి, నీ హృదయానికి బాగుపడిన సంగతి మరుపు కలుగు చేసి నీ మనస్సాక్షిని పాడు చేసేస్తాడు అపవాది. అందుకు దేవుని వద్దకు రా నువ్వు పరిగెత్తుకొని అని అంటే
నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో నీ ఆశా నిగ్రహం ఉన్నంత సహనం కోల్పోయి లోకంలో మళ్ళీ పడిపోతావు, లోకంలో మళ్ళీ వెళ్ళిపోతావు. ఆ చెడు పద్ధతులకి చెడు సంగతులకి నీ మనస్సాక్షి మళ్ళీ లోపరచబడి నువ్వు ఆ పరిస్థితుల్లో జారిపోతావు. అందుకు దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. దేవుని సన్నిధి అందుకు నీకు అవసరం, దేవుని మందిరం అందుకు నీకు అవసరం. ఇక్కడ దేవుడు ఉంటాడు, నీ జీవితాన్ని పరిశుద్ధపరచబడాలని బోధిస్తాడు. దేవుని భయం నిన్ను లోకంలో పడిపోకుండా చేస్తూ ఉంటది. అందుకు దేవుని కనిపెట్టుకొని దేవుని దగ్గర పరిగెత్తుకొని రావాలి. నువ్వు చెప్పే సాకులు చాలా విషయాల్లో చాలా ఉంటాయి, చాలా సాకులు చెప్తావు. ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి, అది చెయ్యాలి. నువ్వు చేస్తావా? నేను చెయ్యను, కానీ దేవుడు నీకు బలమిచ్చి చేసేలా చేస్తాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆలోచన నీకు సహాయం చేస్తుంది, దేవుని బలం నీ శరీరానికి ఇస్తుంది, దేవుని పద్ధతులు నిన్ను, నీ పరిస్థితుల్ని, ఆ వాతావరణ పరిస్థితుల్ని, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అన్నిటిని ఆయన కాపు కాస్తాడు. ఆయనే గనక కాపు కాయకపోతే తెల్లార్లు నువ్వు కాపు కాసినా ఆ ఇంటిని ఎవడో కూడా ఏం చేయలేడు, కాయలేడు అని దేవుని మాటను చదివిన మనకి దేవుని సంగతులు తెలుసు, కానీ ప్రాణం విచారం పడతా ఉంటది. దేవుని గురించిన ప్రాధాన్యత మనలో ఉంటది, కానీ ఇంకా మనం ఏం చేస్తూ ఉంటాం? సాకులు చెప్పడానికి, కారణాలు వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు సాకులు ఎక్కడెక్కడ వాడుతున్నామో, దేని కొరకు వాడుతున్నామో ఆలోచించండి. దేవుడిని అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మమ్మల్ని మోసం చేయొచ్చు, మీ పొరుగుని మోసం చేయొచ్చు, మీ ఆత్మీయ స్నేహితులు విశ్వాసాలు మోసం చేయొచ్చు, కానీ దేవుడిని మోసం చేయలేరనే సత్యాన్ని గమనించండి. మూడోది ఏంటనంటే, నాకు దేవునితో సంబంధం కలిగిన ఆ బంధం, ఆ బంధుత్వం తెలిసిన తరువాత నేను లోక బంధుత్వాల మధ్య చిక్కుకోను. చిక్కుకుంటే నేను దేవుని వెంబడించినోడిని కాను. మళ్ళీ చెప్తున్నాను, నాకు దేవుని సంబంధం గురించిన ఆ బంధుత్వం తెలిసిన తరువాత, దేవునితో ఉండే ఆ పొందు, ఆ బంధం తెలిసిన తరువాత లోకంలో ఉండే బంధుత్వాల మధ్య నేను చిక్కుకోకుండా ఆయన్ని వెంబడిస్తాను. ఈ మాట చాలా మందికి అభ్యంతర కారణంగా ఉంటది. లోకసువార్త 14వ అధ్యాయము 25-26 చూద్దాం. లోకసువార్త 14వ అధ్యాయము 25-26 చూద్దాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఆయన్ని చాలా మంది ఆయన వెనకాతలు నడుస్తున్నారు, ఆయన వెనకాతలు ఫాలో అవుతున్నారు. మరి ఈ వెనకాతలు వెళ్తే మన దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అని ఫీల్ అయ్యారేమో. అంటే మనం మందిరానికి వచ్చినప్పుడు మనం కూడా ఫీలింగ్ ఉంటది కదా, ఇలా వెనకాతలు ఎలా చర్చికెళ్తుంటే అలా ఫీల్ అవుతున్న వాళ్ళకి ఆయన చెప్పిన మాట ఏంటి చూడండి. ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నువ్వు నా వెనకాల వస్తున్నావంటే నీకు అర్థమేడు తెలుసా? నా వెనకాతలే రావాలని, ఎవరి వెనకాతలే వెళ్ళకూడదని ఇది ఆయన చెప్తున్న మాట. అర్థమైందా? దేవుని వెంబడిస్తున్నామని అంటే నువ్వు ఆయన వెనకాతలే వెంబడించాలని, ఇంకొకరిని వెంబడించొద్దని దీని అర్థం. కానీ లోకంలో ఈ మాటను పట్టుకుని ఏం చెప్తారు? యేసుప్రభుని వెంబడిస్తే తల్లిని వదిలేయాలంట, తండ్రిని వదిలేయాలంట, పిల్లల్ని వదిలేయాలంట, భార్యని వదిలేయాలంట. ఆయన చెప్తున్న ఉద్దేశం ఆడికి అర్థం అవ్వలేదు, ఆడు వక్రీకరిస్తాడు. దేవుడు అంటే పడడు కాబట్టి. దేవుడు అంటే పడినోడికి ఎలాగ అర్థం అవుద్ది? బాబు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావంటే నా ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, నేనేం చేస్తున్నాను అలా చేయాలి, నేను ఎలా బతికాను అలా బతకాలి. మీ అమ్మని ఫాలో అవుతాను, నాన్న ఫాలో అవుతాను, అక్కని ఫాలో అవుతాను, తమ్ముడిని ఫాలో అవుతానంటే పరలోకానికి మార్గం నేను, పరలోకానికి చేర్చేవాడిని నేను, పరలోకానికి చేర్చగలిగిన దారి తెలిసిన వాడిని నేను. తండ్రి నాకు అది చెప్పాడు, తండ్రి నాకు నేర్పించాడు, అది నేను చేస్తున్నాను. నా ఇష్టాన్ని నేను చేయట్లే, నేను తండ్రి చూపించిన సంగతులు చేస్తున్నాను, తండ్రి వినిన సంగతులు చేస్తున్నాను. నువ్వు నన్ను ఫాలో అయితే మాత్రమే నువ్వు ఆయన దగ్గరికి రాగలవు. నేను అక్కని ఫాలో అవుతానంటే, నీ కుటుంబీకులు ఫాలో అవుతానంటే, నా బంధాన్ని ఫాలో అవుతానంటే నువ్వు వెళ్ళలేవు. జాగ్రత్త. పాస్టర్ గారు మా నాన్నగారే, ఆయన వెంబడించేత వెళ్ళిపోతాను. క్షమించు, నీ పాస్టర్ గారు మీ నాన్నగారు పాస్టరే అయినా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, ఇంక మందిరాన్ని స్థాపించినోడే అయినా నువ్వు వెళ్ళవు. నువ్వు యేసు ప్రభువుని మాత్రమే వెంబడించాలి. మరొకరిని వెంబడించే దారి నీలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. సమృద్ధి అయిన ప్రవేశం కాదు కదా, ఎంట్రీ గేట్ దగ్గర ఆపేస్తారు నేను. కాబట్టి ఎలా మనం వెంబడించాలి అని అంటే దేవుని మాట చెప్తుంది, దేవుని సంగతులు అర్థం చేసుకున్న వాళ్ళుగా మనం వెంబడిద్దాం. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి అది కోల్పోతామేమో, ఆయన్ని వెంబడిస్తున్నామని చెప్పి ఆ దారిని కోల్పోతామేమో, ఆయన తెలుసు అనుకొని చెప్పి ఆ దారిని కోల్పోతామేమో. దయచేసి మీ ప్రాణం ఎక్కడైనా మిమ్మల్ని లాగుతుందేమో, మీరు నడుస్తూ లోకంలోకి వెళ్ళి మళ్ళా కలిసిపోతున్నారేమో, దేవుడు తెలిసిన నువ్వు తప్పిపోవడం ఎంత అవమానకరమైన పరిస్థితి.
ఈరోజు ఆలోచించి ఆ సంగతుల మధ్య ఆయనను వెంబడించాలి. ఇప్పుడు నీకు బంధుత్వంతో కాదు, దేవుని బంధంతో ప్రీతి, దేవుని బంధంతో ఇష్టం వచ్చినప్పుడు బయట వారిని ఎక్కువగా ప్రేమిస్తావు, బంధుత్వాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తావు. ఈరోజు నీకు మనుషులని ప్రేమ ద్వేషం మారిపోదు. నీ బంధువని బయటవాడని ఈ బంధుత్వాలు మారిపోవు. మరి ఎలా అని అంటే నీకు దేవుడు తెలుస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువగా ప్రేమించే సంగతులు నీకు మొదలవుతాయి. దేవుడు నిన్ను ప్రేమించినట్టుగా నువ్వు నీ పొరుగు వారిని, నీ బంధువుల్ని, బయట వారిని, తెలిసిన వారిని, తెలియని వారిని అందరినీ ప్రేమించగలుగుతావు. అలాంటి ప్రేమతో నేను నింపబడాలని దేవుని ఆశ, దేవుని కోరిక. అందుకు ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడిస్తే మరొకరు నా వెంబడించుకో. ఎందుకనంటే ప్రతి మనిషిలో కూడా ఎంత మంచున్నా ఒక చెడ్డ లక్షణం ఉంటుంది, ఎంత మేలు చేయగలిగిన స్వభావం ఉన్నా ఒకరికన్నా హాని చేయగలిగిన స్వభావం లేకుండా ఉంటుందా? మనుషుల్లో అది ఉంటుంది. కాబట్టి వాళ్ళని కాదురా మీరు వెంబడించాల్సింది, నన్ను, నేను చూపించిన దారిలో వెంబడించండి. ఈరోజు యేసు ప్రభుని కనుక మనం వెంబడించగలిగితే ఆ దారిలోకి వెళ్ళగలుగుతాం. మనం అలా వెళ్ళాలి అని దేవుని ఆశ. కాబట్టి మనస్సాక్షికి లోబడవద్దు, దేవుని వెంబడించండి. నాలుగవది ఏంటి అని అంటే దేవుని ఎరుగుటలో లేకపోతే తెలుసుకున్నటలో నీవు అందరితో పాటు కాదు, నీకంటూ ఒక ప్రత్యేకమైన ఆ సంబంధం కలిగి ఉండడానికి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే నీ అంతటి నువ్వు దేవుణ్ణి రుచించడానికి ప్రయత్నం చేయాలి, దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అందరూ ఏమనుకుంటామంటే ఆదివారం వెళ్ళినప్పుడే దేవుడు అందరితో పాటు మనం నేర్చుకుందాం, బుధవారం వచ్చినప్పుడే అందరితో పాటు నేను నేర్చుకుంటాను, లేకపోతే ఎక్కడో మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళి అందరితో పాటు నేను నేర్చుకుంటాను. నీకంటూ వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకునే ఆ ప్రయత్నం నువ్వు ఎందుకు చేయట్లే? చేయకపోతే నువ్వు దేవుని వెంబడించినాడు కాదు. నీకు ఆ వ్యక్తిగత దేవునితో సంబంధం లేకపోతే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నాడు కాదు. అందరితో పాటే నువ్వు నేర్చుకున్నవాడు. అందరితో పాటు నేర్చుకున్న నీ అనుభవం నిన్ను మనస్సాక్షి కల్మషం తోచుకునేలా చేస్తుంది, కల్మషం అంటించుకుని ఆ పాపంలో చెడిపోయేలా చేస్తుంది. నీకంటూ వ్యక్తిగతంగా దేవునితో ఉండే అనుభవం నిన్ను దేవుణ్ణి వెంబడించేలా చేస్తుంది. యేసు చూపించిన మార్గంలో నువ్వు నడిచేలా చేస్తుంది, యేసు నేర్పిన మార్గంలో నువ్వు ఉండేలా చేస్తుంది. ఈరోజు అలా ఉండాలి అని అంటే నీకంటూ వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకునే అనుభవం రావాలి. నువ్వు అలా దేవునిని కోరుకునే అనుభవం నీకు ఉండాలి. మార్కు సువార్త 8వ అధ్యాయము 27 నుంచి 34 మధ్య ఉన్న సంగతి. మార్కు సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ చెప్పబడిన మాటలు మనం పరిశీలించగలిగితే ఆయన ఏమంటాడంటే, నేను చదువుతున్నాను 27లో ఆఖరి భాగం. నేను ఎవరినని జనులు చెప్పుచున్నారని తన శిష్యుల్ని అడిగాను. అందుకు వారు, కొందరేమో బాప్తిస్మిచ్చి యోహాననియో, కొందరు ఏలియా అనియో, మరి కొందరు ప్రవక్తలలో ఒకడైనా చెప్పుకొనిచున్నారని. అయితే మీరైతే నేను ఎవరిని చెప్పుకొనిచున్నారని అడగా పేతురు చెప్తున్నాడు. ఇక్కడేమో కొంతమంది ఏమో నువ్వు ఆయనవి అంటున్నారు, కొంతమంది ఏమో ఈయన అని అంటున్నాడు. కానీ పేతురు అంటున్నాడు, నేను రుచించింది నువ్వు ఏమని? క్రీస్తు అని, దేవుని మాటలు చెప్పగలిగిన జీవ బోధకుడు అని పేతురు చెప్పగలగడం మనం చూడగలుగుతాం. ఈరోజు లోకంలో చాలా మందికి చాలా అనుభవాలు ఉంటాయి. ఈరోజు స్వస్థత పొందుకుంటే వారి అనుభవం దేవుడు స్వస్థపరచువాడని, ఈరోజు వాళ్ళు అద్భుతం ఏదైనా వారి జీవితాల్లో చూస్తే దేవుడు అద్భుతకరుడని వారు చెప్తా ఉంటారు. లేకపోతే వారి జీవితంలో వారు పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తగలిగితే దేవుడు నిలవబెట్టువాడు, దేవుడు కట్టువాడు, దేవుడు బలపరచువాడు, దేవుడు ధైర్యపరచువాడు, దేవుడు నన్ను బాగు చేయవాడు, ఇలా రకరకాల అనుభవాలు చెప్తా ఉంటారు. కానీ దేవుని గురించిన అనుభవం ఎవరో చెప్పరు. వారి అనుభవం ఏంటి? వారి జీవితంలో పొందుకున్న దాన్ని బట్టి చెప్పే అనుభవం దేవుడి గురించి చెప్తారు. కానీ దేవుడు అంటే ఎవరో చెప్పగలిగిన అనుభవం పేతురు చెప్పిన అనుభవం. ఆ విషయం అర్థమైందా? అర్థం అవ్వలేదా నేను చెప్తున్న మాటలు? దేవుడు అంటే నువ్వు అనుభవించిన అనుభవం బట్టి చెప్పడం కాదు, ఆయన ఏమై ఉన్నాడో చెప్పడం దేవుని అనుభవం. ఈ అనుభవం లోకంలో కొంతమందికే ఉంటుంది. ఆ అనుభవం ఎందుని బట్టి వస్తుందో తెలుసా? కోరికతో దేవుడిని వెంబడిస్తే రాదు, దేవుడిని తెలుసుకుందామని తృష్ణతో వెంబడిస్తే వస్తుంది. నీ కోరికలు తీర్చుకుంటే దేవుడు ఎప్పుడు నీకు అర్థం కాడు, అవసరతగా ఒక బొమ్మగా కనబడతాడు, లేకపోతే దేవుడు అంటే ఒక వరాలు ఇచ్చేవాడుగా కనబడతాడు. కానీ దేవుడు అంటే ఏంటో తెలుసుకోగలిగినప్పుడే మనిషి జీవితం మారుతుంది, లేకపోతే అంతవరకు మనిషి జీవితం మారదు. ఆశా నిగ్రహం నందు సహనం అంటే దేవుడు నేర్పించే పాఠాలు చాలా గొప్పగా ఉంటాయి. అది నేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడే దేవుడు అంటే ఎవరో చెప్పగలుగుతావు. లేకపోతే నీ అనుభవాలు ఉంటే దేవుడిని లెక్క వేస్తావు. ఎంత
హీనమైన స్థితి అంటే అది చాలా హీనమైన స్థితి. ఆఖరిగా ఏంటనంటే దేవుణ్ణి పొందేసుకున్నానండి అంతే భాగ్యం అని చెప్పి లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవాడివైతే నువ్వు దేవుని వెంబడించేవాడు కాదు. దేవుణ్ణి పొందేసుకున్నానండి ఇంకంతే భాగ్యం, ఇంకేటి కావాలి నా జీవితానికి అని చెప్పిన సాక్ష్యాలు లేవా మనలో? చెప్తారు కానీ వాళ్ళకి లోకంలో ఉన్నవి కూడా కావాలి, లోకంలో ఉన్నవి కూడా నెరవేరాలి, లోకంలో ఉన్న కోరికలు కూడా తీరాలి. మరి దేవుడు పొందుకున్న ఆ భాగ్యం ఏంటి మరి? మార్క్స్ వార్త క్షమించండి, లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే కాని సరిపోతుందమ్మా. కలిగిందంతా కూడా వదిలేస్తాడంట దేవుడి గురించి తెలిస్తే. నువ్వు దేవుడిని పట్టుకొని ఇంకంతే భాగ్యం అని చెప్పి నాకు ఈ లోకంలో భాగ్యం ఇవ్వా అని అడుగుతున్నావు అని అంటే నువ్వు దేవుడిని వెంబడించినోడువా? చెప్పండి. 7 వారాలు ఉపవాసం ఉండి నేను ఇల్లు సంపాదించుకున్నానని చెప్పింది అనుకోండి, ఏ అమ్మ అన్న నిలబడి సాక్షి, నీకేం ఆశ పుడతా చెప్పండి లోపల? 7 వారాలు ఉపవాసం ఉంటే ఇల్లు వచ్చేద్దా? ప్రవ్వా ఎంత సులువైన మార్గం నాకు ఇంతకాలం ఎవరు చెప్పలేదే. నేను కూడా ప్రార్థన రేపు నుంచే మొదలెట్టేస్తాను. మా ఆయనకి 25 కేజీలు మూడ మిగులుతుంది నెలకి. పిచ్చుకలంట సంవత్సరానికి 6 కేజీలు తింటాయంట. మనిషి నెలకి తినేస్తాడేమోలేండి. పిచ్చుక సంవత్సరానికి 6.5 కేజీలు 7 కేజీలు తింటదంట బియ్యం. ఆలోచించండి. దేవుణ్ణి పొందుకున్నాను, భాగ్యం సంపాదించుకున్నాను అనుకున్న ఆలోచన నీలో ఉంటే లోకంలో ప్రేమించడం మానేస్తావు. లోకాన్ని పొందే ప్రేమను నువ్వు దేవుని దగ్గర వెతకో. దేవుణ్ణి పొందుకున్నానన్న భాగ్యం, దేవుని కోసం నేను ఎలా ఉపయోగపడాలని వెతకడం నీలో ప్రారంభమవుతుంది. మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలి అని అంటే నీ వల్ల కాదబ్బా. కానీ దేవుని వద్దకు వచ్చి ఆయన మాట చేత నింపబడ్డానికి, దేవుణ్ణి మాత్రమే వెంబడించడానికి ఇష్టపడుతున్న నీలో అది తోచకుండా దేవుడు నిలబడతాడు. నిన్ను మనస్సాక్షి పాడవకుండా నిన్ను కాపాడుతాడు. నీకు చెప్తాడు నిరంతరం, నీ శరీరం బాగైంది, నీ హృదయం బాగైంది, నువ్వు దేవుని సంబంధివి అని దేవుని మాట నిరంతరం నేను బోధిస్తూ ఉంటది. నీకు ఆ వ్యక్తిగత సంబంధం నిన్ను నిలవబెట్టి, అలాంటి సంబంధాల మధ్య నన్ను బాగు చేసి నిలవబెట్టి కట్టి ఆ సమృద్ధి అయిన ప్రవేశంలోకి నిన్ను తీసుకెళ్లాలన్న దేవుని తృష్ణ ఈరోజు నీకు అర్థమైతే దేవుని వెంబడించండి. అలా వెంబడించే వారిగా మనం మారినప్పుడు మాత్రమే మనలో ఆశా నిగ్రహమునందు సహనం అనేది కార్యాచరణ పొందుకుంటారు. అలా బతకాలని దేవుని మాట సహాయం మనం పొందుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేసుకుందాం.